పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా నేను గత 10 సంవత్సరాల నుండి ఈ మట్టి బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది మున్సిపాలిటీ పక్కకు. అయితే ఈ వర్కర్లు అనేది ఇక్కడ దొరకరు. ఇది కలకత్తా పశ్చిమ బెంగాల్ నుంచి వర్కర్లు వస్తారు. చందన్ అనే కళాకారు చేత ఒక 50 మందిని ఇక్కడ రప్పించడం జరిగింది. మరి ప్రత్యేకమైన మట్టి అంటే గంగమట్టి, అక్కడ మన కలకత్తాలో ఉన్నటువంటి గంగమట్టి, మన దగ్గర ఉన్న బంకమట్టి, మరి రీసెంట్గా తీసినటువంటి భద్రకాళి చెరువు మట్టి కూడా దీన్ని వాడడం జరిగింది. దాదాపుగా మేము ఫస్ట్లో బొమ్మ తయారు చేసినప్పుడు ఒక 50 బొమ్మ తయారు చేయడం జరిగింది మట్టిది. దాని తర్వాత 200, దాని తర్వాత 300, ఈసారి 400 బొమ్మలను తయారు చేయడం జరిగింది. మట్టి బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తారంటే ఫస్ట్ ట్రక్టర్ తయారు చేసిన తర్వాత గడ్డి, ఆ తర్వాత మట్టి దీన్ని వేయడం జరుగుతుంది. కానీ ఆకృతి అంటే డిజైన్గా తయారు చేయడం. ఇప్పుడు పిఓపి ప్లాస్టర్ ప్యాలెస్ అంటే నానా రకాలుగా వాళ్ళు బొమ్మ తయారు చేస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు. దాని మాదిరిగానే మనకు కూడా బొంబే మోడలు, పూణే మోడలు, హైదరాబాద్ మోడల్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా రకరకాల ఒక బొమ్మ ఒక రకం ఉంటే ఇంకో బొమ్మ ఆ రకం ఉండదు. ఒక బొమ్మ ఒకటే డిజైన్లో చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వరంగల్ ప్రజలు, హన్మకొండ ప్రజలు, కాజీపేట ప్రజలు చాలా ఆసక్తిగా మా దగ్గరకు వస్తున్నారు. ఇప్పటికే 70% వరకు బొమ్మలు బుక్ అవడం జరిగింది. ఇంకొక 30% ఉన్నది. అంటే 2 వారాలు ఉన్నందున ఆ 30% బొమ్మలు కూడా మొత్తం అమ్ముడుపోతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. మాకు తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ లేదు. మరి లైట్ కరెంటు ఈ జాగా అన్ని మా ప్రైవేటే, మొత్తం మా పైసలతోనే మేము తయారు చేసుకుంటున్నాము. ప్రభుత్వ పరంగా మాకు ఏ విధంగా అయితే రైతులకు సహకారం చేస్తారో, వడ్డీ రుణాలు ఇస్తారో, మాకు కూడా వడ్డీ రుణాలు కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వము బ్యాంకుల ద్వారా మేము కూడా ఈ రోజు 400 బొమ్మలు కాదు, వచ్చే సంవత్సరం ఒక 1000 బొమ్మలను కూడా మట్టి బొమ్మలు తయారు చేయడం, పర్యావరణాన్ని పరీక్షించడానికి ఒక 1000 బొమ్మలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి కూడా ఏ సహకారం లేదు. ముందు రాబోయే సంవత్సరంలో కూడా ప్రభుత్వం సహకారం ఉంటే ఇంకా ఎక్కువ బొమ్మలను తయారు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర బొమ్మలు కొద్దిగా రేటు ఎక్కువనే ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఇది చేతి పని, అది డైల పని. ఆ డైలు రోజు 10, 15, 20 తీయవచ్చు. ఇది ఒక్క బొమ్మ 2-3 నెలలు తయారవుతుంది. దానికోసం ఇది కొద్దిగా రేటు ఎక్కువగానే ఉంటుంది. మరీ అంత రేటు ఎక్కువగా తీసుకోకుండా రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నాము. GWMC పక్కకు ఆసక్తి ఉన్న వాళ్ళు మా దగ్గరకు రావచ్చు. నేను గత 10 సంవత్సరాల నుండి ఈ పని చేయడం జరుగుతుంది. ఇది తయారు చేయడం ఎన్ని నెలల నుండి మొదలు పెడతారు? దాదాపుగా ఈ మన ఏదైతే వర్కర్లు పశ్చిమ బెంగాల్ ఉంటారో 6 నెలల క్రితం వాళ్ళకు అడ్వాన్స్ చేయడం జరుగుతుంది. మరి అక్కడ వర్కర్లను మొత్తం తయారు చేసుకొని 6 నెలల క్రితం 6 నెలల ముందే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి నెలలో మీరు వచ్చారు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, ఇప్పుడు దాదాపుగా 5 నెలలు అయిపోయింది. ఇంకొక నెల బాకీ ఉన్నది మనకు. ఈ నెల మొత్తం లాస్ట్ వరకు ఈ బొమ్మలు మొత్తం తయారవుతుంది. ఇప్పటికి 70-80% వర్క్ కూడా జరిగింది. 70% బుకింగ్ కూడా అయినాయి. ఇప్పుడు మన దగ్గర ఎంతమందికి ఉపాధి కల్పిస్తాను మీరు? నేను దాదాపుగా ఒక 60 మందిని ఉపాధి కల్పిస్తున్నాను. పశ్చిమ బెంగాల్లోని ఇక్కడ లోకల్ కూడా ఉన్నారు. దీనిలో కొంతమంది మన పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా కూడా తీసుకోవడం జరిగింది. దాదాపుగా 60 మందిని ఉపాధి కల్పిస్తున్నారు. మన దగ్గర విగ్రహాలు ఎంత ఎత్తు నుంచి ఎంత పెద్ద ఎత్తున? 3 ఫీట్లు అపార్ట్మెంట్ వాళ్ళు 3 ఫీట్లు 4 ఫీట్లు వాళ్ళు అడుగుతారు కాబట్టి ఎక్కువ శాతం అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా మంది వస్తారు మా దగ్గర మట్టి బొమ్మ కావాలని. ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా ఒక 50 బొమ్మలు తయారు చేయడం జరిగింది. ఎంత హైట్ వరకు? మా దగ్గర వచ్చేసి 10,000 నుంచి 5,000 నుంచి మొదలు పెడితే ₹1,00,000 వరకు కూడా బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 3 ఫీట్ల నుంచి మొదలు పెడితే 19 ఫీట్లు 20 ఫీట్ల వరకు కూడా బొమ్మలు తయారు చేస్తున్నాం. ఇలా ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు ఎన్ని నెలల ముందు నుంచి మీ దగ్గరికి సంప్రదిస్తారు? వాస్తవానికి నా దగ్గర ఇప్పుడు ఒకటే షెడ్ ఉండేది. ఈ సంవత్సరం నేను 2 షెడ్లను తయారు చేయడం జరిగింది. ఒకటి లేబర్ కాలనీలో కూడా ఈ మట్టి బొమ్మను తయారు చేయడం జరిగింది. లేబర్ కాలనీ రూట్లో ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. మొత్తం 2 షెడ్లలో 400 బొమ్మలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో 300 బొమ్మలు దాదాపు ఖతమైన, ఇంకొక 100 బొమ్మలు ఇంకా ఉన్నాయి. విగ్రహం కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు దర్శన్ సింగ్. మున్సిపల్ హెడ్ ఆఫీస్ GWMC పక్కన మా షెడ్ ఉంటుంది. నా నెంబర్ వచ్చేసి 9996331070. ఇంకోసారి చెప్తున్నాను, 9996331070.